అద్వితీయ అనిర్వచమైన అజరామ చిత్రరాజం నందమూరి వారి నట వైభవాన్ని శిఖరాగ్ర ఎత్తులకు చేర్చిన సీతారామ కళ్యాణం నేటికి 64 వసంతాలు పూర్తి చేసుకుంది. సీతారామ కళ్యాణం చిత్రంలో రావణాసురుడిగా ఎన్టీఆర్ చేసిన నటన అసామాన్యం, గౌరవం, వైభవం కలిగిన శక్తివంతమైన ప్రతి నాయకుని చిత్రకు ఒక మాస్టర్ క్లాస్. తన గంభీరమైన సమతుల్య నటన ద్వారా పురాణ చిత్రాల్లో రావణుడిని ఎలా చూపించాలో ఎన్టీఆర్ గారు కొత్త నిర్వచనమే ఇచ్చారు. ఒక టాప్ కమర్షియల్ హీరో ప్రతినాయక పాత్రను స్వీకరించిన తొలి సందర్భాల్లో ఇది ఒకటి. అంతటి స్థాయిగా ఆయన ఆ పాత్రను ఆవిష్కరించారు. చిత్రం ముగిసేసరికి ప్రేక్షకులకు రావణుడిపై కేవలం ద్వేషంతోనే కాకుండా ఒక రకమైన అభిమానంతో బయటకు రావడం విశేషం. ఎన్టీఆర్ గారు రావణుడిని గర్వంతో కూడిన అపారమైన జ్ఞానం కలిగిన ఆత్మవిశ్వాసంతో నిండిన మహాపండిత రాజుగా చూపించారు. ఆయన గంభీరమైన శరీర భాష, శక్తివంతమైన స్వరం, రాజసికమైన హావభావాలు రావణుడికి ఒక అపార అజేయతత్వపు ఆరాను ఇచ్చాయి. అప్పటి వరకు పురాణ చిత్రాల్లో ఎవరూ ఆ స్థాయిలో చిత్రీకరించని శక్తిగా రావణుడి పాత్రను ఆవిష్కరించారు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు రావణుడిని మరుపురానిదిగా చేసిన అంశం అహంకారంతో ముడిపడిన మేధస్సు, అంతర్మతనం కలిసి కనిపించే బహుస్థాయి పాత్ర చిత్రణ, పదునైన సంభాషణల ఉచ్చారణ, చురుకైన చూపులతో రావణుడి గర్వాన్ని ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో రావణుడు భయానకుడు, రాజసౌమ్యతను కోల్పోకుండా అధికార పండితుడు. ఎన్టీఆర్ యొక్క డైలాగ్ ఉచ్చారణ, లయబద్ధమైన వాక్య నిర్మాణం రావణుడి వాదనలకు తాత్వికమైన బలం చేకూర్చింది. ధర్మం ఏంటో తెలిసి కూడా అతిక్రమించే వ్యక్తిగా అతన్ని నిలబెట్టింది. ప్రతి నాయకును మానవనీయంగా చూపించిన అతని భయాకథను ఏమాత్రం తగ్గించకుండా అహంకారం మరియు కఠినత్వం కారణంగా పతనమైన మేధస్సుకు రావణుడిని ప్రతిగా నిలిపారు. దర్శకుడిగా కూడా అన్నగారి ప్రతిభ ప్రశంసనీయం. తన పాత్రకు కేంద్ర స్థానం ఇవ్వకుండా దృశ్య వైభవంతో కూడిన గొప్ప క్లైమాక్స్ను రూపొందించడం, చివరికి సీతారామ కళ్యాణంతో చిత్రాన్ని ముగించడం విశేషం. సినిమాటిక్ స్వేచ్ఛలకు లోను కాకుండా ఇతిహాస కథ స్ఫూర్తిని నిలబెట్టిన అన్నగారు నిజాయితీకి ఇది ఒక గొప్ప నివాళని చెప్పవచ్చు. సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ గారి యొక్క వైభోపేతను సినీ ప్రయాణంలోనే కాదు, తెలుగు సినీ చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ప్రతి నాయకుడు రావణుడు కూడా కథానాయకుడితో సమానంగా ప్రతిభావంతంగా మరుపురాని వాడిగా నిలబెట్టడం. దశాబ్దాలు గడిచిన ఎన్టీఆర్ రావణుడు ఇప్పటికీ ఒక ప్రమాణంగా నిలుస్తుంది. తన తీవ్రత, మేధస్సు, నాటకీయ గంభీరతతో విమర్శకులకు, సాధారణ ప్రేక్షకులకు సమానంగా ఆదరణ పొందుతూనే ఉన్నాడు. జై ఎన్టీఆర్.